అన్నాడు. ఎందుకు నమ్ముతున్నావు అంటే మన నమ్మకాన్ని బట్టే అది జరుగుతుంది. మన జీవితంలో మేలు జరగాలి అంటే నువ్వు నమ్మినట్లయితే అది జరుగుతుంది. అందుకే మార్తతో అంటాడు కదా, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. 4 రోజులు చనిపోయినటువంటి మృతదేహము సజీవమై బయటికి రాగలిగింది అంటే ఆ దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా అండి? ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం ఆయనకు సాధ్యమే. కానీ మనమే ఆయనని కొంత దూరంలో ఉంచి నాకు చెయ్యి ప్రవ్వా అని మనము ఎదురు చూస్తూ ఉంటాం. ఆయనకి మాత్రము లోపలికి రావడానికి అనుమతించము, కానీ మేలును మాత్రము ఎదురు చూస్తూ ఉంటాం. అది ఎంతవరకు సాధ్యము? ఎంతవరకు దేవుడు చేయగలడు? ఆయన అద్భుతం చేయగలడు నీ జీవితంలో. కానీ ఎప్పుడైతే నువ్వు దాని విలువని తెలియకుండా, దేవుని యొక్క విలువ నీ జీవితంలో లేకుండా ఉంటుందో అప్పుడు దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు కూడా మన జీవితంలో నువ్వు దాని విలువ తెలుసుకునేంత వరకు మరి డిలే